హాయ్ ఫ్రెండ్స్, మీ అప్పు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ స్టైల్లో సర్వపిండిని ఎలా పెట్టాలో చూపెడతామండి. మా అమ్మమ్మ మా కోసం ఇలా తెలంగాణ స్టైల్లో సర్వపిండిని చేసిందండి. సర్వపిండికి ముందుగా పచ్చికారంను రెడీ చేయాలండి. ఇలా పచ్చిమిర్చి కారంను మనం మిక్సీలో కూడా పట్టేయొచ్చండి. కానీ రోట్లో దంచుకున్నది చాలా టేస్టీ ఉంటుందండి. అందుకే ఇలా పచ్చిమిర్చి కారంను రోట్లోనే దంచాము. ఈ పచ్చిమిర్చి కారంను మనం సర్వపిండిలో యూజ్ చేస్తే సర్వపిండి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సర్వపిండిని ఒక 1/2 kg బియ్యం పిండితో చేస్తున్నామండి. ఇంట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఇలా ఇంటిల్లిపాదికి సరిపడా బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేయొచ్చండి. ఇలా పచ్చిమిర్చి కారంను 1/2 kg బియ్యం పిండికి ఇంకా రుచికి తగినంత టేస్టీగా అనిపించడానికి నువ్వులు, పల్లీలు, నానబెట్టిన శనగపప్పును, మనకు కావలసినంత కరివేపాకు, రుచికి తగినంత కరివేపాకు, కొత్తిమీర అలా అన్నీ వేసి బాగా కలిపి పిండిలో అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలపాలి అండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ బియ్యం పిండిని ఒక 10 to 15 minutes రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు అది బాగా పిండి అని నాని మనం సర్వపిండి పెట్టుకోవడానికి రెడీ అవుతుందండి. అలా చేస్తే టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, కానీ పిండికి అంతా పట్టినంత మంచిగా అనిపించదండి. ఒక 10 to 15 minutes రెస్ట్ ఇస్తే పిండి కూడా సెటిల్ అయ్యి చాలా బాగుంటుందండి. సర్వపిండి అనేది తక్కువ ఆయిల్తో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో స్ట్రీట్ స్టైల్ ఫుడ్లో ఇది ఒకటి అండి. మనం నార్మల్గా బజార్కి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన బండ్లలో కూడా ఇలా చేసి అమ్ముతారండి. వాళ్ళైతే ఇంకా డీప్ ఫ్రై చేస్తారండి. అలా డీప్ ఫ్రై చేయడం వల్ల నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఇంట్లో చేసుకుంటే మనం అప్పటికప్పుడు చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా సర్వపిండి పెట్టుకోవడానికి సర్వపిండి బౌల్స్ కూడా సపరేట్గా దొరుకుతాయండి. మన దగ్గర అలా బౌల్స్ లేనప్పుడు ఇలా నార్మల్గా కర్రీ చేసుకునే బౌల్స్ కానీ లేదా మనం డీప్ ఫ్రై చేసుకునే మూకుడు కానీ అలా యూజ్ చేయొచ్చండి. నేను కర్రీ బౌల్స్లో ఎలా పెట్టాలి, మూకుడులో అయితే ఎలా పెట్టాలి అనేది చూపెడుతున్నానండి. ఇలా మనం పిండిని బాగా కలిపిన తర్వాత 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న ముద్దను గంజుకు సరిపడా ఎంత గంజు తీసుకున్నామో ఆ గంజుకు స్ప్రెడ్ చేయడానికి సరిపడా చిన్న ముద్దలు చేసి ఆ గంజుకంతా ఆయిల్ అప్లై చేసి కుకింగ్ ఆయిల్ అప్లై చేసి ఇలా గంజు చుట్టూ కుకింగ్ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఈ బియ్యం పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని గంజులో స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం అది బాగా కుక్ అవ్వడానికి అలా అక్కడక్కడ హోల్స్ పెట్టాలండి. హోల్స్ పెట్టిన తర్వాత మన కుకింగ్ ఆయిల్ని ఆ హోల్స్ మధ్యలో కొంచెం వేయాలండి. అప్పుడు అది ఆయిల్ వల్ల అక్కడక్కడ వేయడం వల్ల బాగా కుక్ అవుతుందండి. మనకి పిండి అంటుకుంటుంది చేతికి అనుకున్నప్పుడు కొంచెం కుకింగ్ ఆయిల్ని తడుముకొని స్ప్రెడ్ చేయాలి అండి. ఎక్కడైనా పగుళ్ళు వస్తున్నాయి అనుకున్నా ఇలా కుకింగ్ ఆయిల్ని యూజ్ చేసి ప్రెస్ చేయాలండి. సర్వపిండి చాలా హెల్తీగా వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు సొరపిండిని పెట్టుకున్న బౌల్ని గ్యాస్ మీద స్టవ్ మీద సిమ్లో పెట్టి కుక్ చేయాలండి.
బౌల్ని చుట్టూ తిప్పుకుంటూ సర్వపిండి అనేది కుక్ చేయాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కడికో అంటే బయటికి వెళ్ళి వచ్చేలోపు అది మాడిపోతుందండి. సిమ్లో పెట్టి అన్ని కార్నర్స్కి బాగా కుక్ అయ్యేలాగా తిప్పుకుంటూ కుక్ చేయాలండి. లాస్ట్లో మిడిల్లో ఒక 2-3 సెకండ్స్ ఉంచినా సరిపోతుందండి. అలా చేసుకుంటే సర్వపిండి చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ వే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా సర్వపిండిలో కూడా చాలా రకాలు ఉంటాయండి. సొరకాయ సర్వపిండి అని మనకు హెల్దీగా ఉండడానికి క్యారెట్ సర్వపిండి, బీట్రూట్ సర్వపిండి కూడా పెట్టుకోవచ్చండి. ఇలా డిఫరెంట్ సర్వపిండిని పెట్టుకోవచ్చండి ఇంట్లో ఇలా ఈజీగా. కానీ సర్వపిండికి బౌల్స్ అనేవి అడుగు మందంగా ఉండాలి అండి. ఇలా మనం యూజ్ చేసే కర్రీ బౌల్స్ కానీ, డీప్ ఫ్రైకి యూజ్ చేసే కంచుడు కానీ అలాంటివి అయితే బాగా వస్తాయండి. లేదంటే అడుగు పల్చగా ఉన్న బౌల్స్లో అయితే అది స్టిక్ అవుతుందండి. దాన్ని స్పూన్తో కానీ లేదా గరిటె సహాయంతో కానీ తీయాల్సి ఉంటుంది. అది అలా స్టిక్ అవుతే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందండి. అందుకే మనం సర్వపిండి పెట్టేటప్పుడు బౌల్స్ని చెక్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్.